హాయ్ దిస్ ఇస్ #you. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే పెరుగు పచ్చడి అంటే ఏలియాస్ చెర్రీ సతాక్షి పేరేంటో నాకు తెలియదు. చెర్రీ సటాక్షి అని పెట్టుకుంది. సటాక్షి ఏంటో నాకు తెలియదు. ఓకే, సో ఆవిడ ఎక్కువ ట్రెండ్ అవుతారు. వినీలా స్పార్కిల్ కి మాత్రం మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండిపోయారు ఈవిడ. ఇక్కడ రాశారు 100 నుంచి 40 కిలోస్ తగ్గి 60 kgs వచ్చేసారంట ఆవిడ. విపరీతంగా సన్నంగా అయ్యారు. దాసరి విజ్ఞాన్ గారు, ఈవిడ గురించి కూడా మీరే మాట్లాడాలి. ఎందుకంటే స్టోరీస్ ఇంటర్నెట్ లో ఎంత పుంకాలుగా పుడుతున్నాయంటే ఈవిడ హస్బెండ్ ఎవరో ఎవరికి తెలియట్లేదు. ఓకే, జూనియర్ కాలేజెస్ పెడతారని చెప్తారు. మా ఆయన రావాలనుకున్నారు కానీ బిజీ స్కెడ్యూల్ లో ట్రావెల్ చేస్తారని చెప్తారు. సడన్ గా ఒక రోజు రిచ్ లో ఉంటారు, మళ్ళీ ర్యాక్స్ కి వెళ్ళిపోతారు, మళ్ళీ సడన్ గా ఇల్లు కొనేసుకుని ఉంటారు, మళ్ళీ యూట్యూబ్ హౌస్ కట్టేసే ఉంటారు అప్పటికప్పుడే. అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి తంతే వెళ్ళిపోయి మైసూర్లో పడ్డాం అన్నట్టు అక్కడికి, అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా పై చదువులకు వెళ్ళిపోయినట్టు మైసూర్కి వెళ్ళిపోయామంటారు. వాట్ ఈస్ షీ యాక్చువల్లీ? దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. సినిమా అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం. మనకందరికి తెలుసు అదంతా నటనే అని. అయినా సరే అందులో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కోవడానికి వెళ్తాం 200 పెట్టి. కరెక్ట్. యూట్యూబ్ అనేది యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ రియలిస్టిక్ గానే స్టార్ట్ అయింది. ఓకే, సినిమా కూడా స్టార్టింగ్ రియలిస్టిక్ గానే స్టార్ట్ అయింది. అప్పుడు అందరు డాక్యుమెంటరీలు తీసేవాళ్ళు, ఇప్పుడే కథలు వచ్చాయి. ఈ యూట్యూబ్ పుట్టిన కొత్తలో కూడా డాక్యుమెంటరీలే వచ్చాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రావెల్ చేసుకుంటూ, వంటలు చేసుకుంటూ, ఇంకేదో చేసుకుంటూ జెన్యున్ వీడియోస్ పెట్టారు. మొక్కలు నాటుతూ, రూఫ్ గార్డెనింగ్ చేస్తా, గుళ్ళు గోపురాలు చూసుకుంటూ, వాటి స్థల పురాణాలు చెప్పుకుంటూ, చిట్కాలు చెప్పుకుంటూ, హూ ఎవర్. నౌ వాట్ హ్యాపెండ్, ఇన్ని కూడా క్రియేటివిటీగా ఎలా చేద్దాం అని మైండ్లో ఇంకా పెరిగిపోతాయి. ఎప్పుడు ఈ మైండ్లో ఆలోచించడం మొదలు పెట్టాయంటే ఈ కింద సబ్స్క్రిప్షన్ 2 సిల్వర్ బటన్లు, గోల్డ్ బటన్లు, ప్లాటినం బటన్లు, ఇంకా ఎల్లో, గ్రీన్, మల్టీ కలర్ బటన్లు అన్నీ వచ్చేసరికి వీళ్ళకి ఆ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, ఇటు ఆనందం పెరుగుతుంది. వీళ్ళందరినీ ఏదో రకంగా అలరించాలి. ఏం చేయాలి? కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. కబుర్లు, ఈరోజు ఏమైందంటేనండి వర్షం బాగా పడింది, యాక్చువల్గా పొలంలో ఇలా వెళ్ళాను, ఇప్పుడు చూసారా చిట్టి పువ్వు, అసలు ఇది పూస్తుందా లేదా అనుకుంటే భలే పూసిందండి ఇంత బాగా, చూడండి మీరు కూడా చూడండి. నా కూతురుకి చాలా ఇష్టం ఉంటుంది. కూతురు, వావ్ మమ్మీ ఎంత బాగుంది పువ్వు. ఈ డ్రామా అంతా అసలు నాన్ సెన్స్. వీళ్ళందరూ భలే పూసిందండి పువ్వు, బాగా పూసిందండి పువ్వు, అరే మరి అక్కడ పెట్టారా, వడగల వాన వస్తే ఆ పువ్వు పరిస్థితి ఏంటండి. ఇంకొకడు సడన్ గా పెద్ద వడగల వాన పడి ఆ పువ్వు మీద పడితే పువ్వు ఏమైంది, నాకైతే గుండె పగిలిపోయిందండి, మీరు భలే కాపాడతారండి. ఈ కామెంట్లను చూసి వాళ్ళకి ఆనందం ఎక్కువైపోద్ది. ఇలా ఇందులో ఒక క్యారెక్టర్ ఈ చెర్రీ సటాక్షి. తను ఏం చేసేది, వంటలు సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. ఏం చేయాలి? వంటలు వండితే పుంకాలు ఇంత. అసలు అమ్మ తల్లిని మన క్యాటరింగ్ బిజినెస్ ఏమన్నా పెట్టావా అంటే లేదు, మేము తినడానికే. ఇంత పెద్ద చేపని ఫ్రై చేస్తుంది, ఇంత పెద్దది తీర్తి ఇలాగే పట్టుకొని ఇలా తింటా ఉంటుంది. తిన్న తర్వాత వీళ్ళందరూ భలే తిన్నారండి, బాగా వండారండి, అసలు ఆ చేపల పులుసు నిజంగా మీరు అసలు ఎంత బాగా పెట్టారండి, అంత పెద్ద ముక్కని ఎలా కోసారండి. మళ్ళీ మా కూతుర్లు ఇద్దరు, మా పెద్ద కూతురు, నా చిన్న కూతురు, ఇలా అలా ఫేమస్ అయిపోయింది. అప్పుడు తిని ఇంత అయింది. తర్వాత మన వినీలా డైట్ వల్ల నేను ఇలా సన్నగా నాజుగా అయిపోయాను. అసలు ఈ మధ్య ఏంటంటే నాకు తలుపులు కూడా అవసరం లేదు, కిటికీలో నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను, అంత సన్నబడ్డాను అని చెప్పేస్తుంది. సరే పర్లేదు, బాగానే సన్నబడ్డావు అమ్మ, ఓకే. ఇప్పుడు విషయం ఏంటి, నువ్వు అమ్మ చెర్రీ నువ్వు మా ప్రోడక్ట్ తిరిగి సన్నపడ్డానని చెప్పు, మా ఇంటికి వచ్చి సన్నపడ్డానని చెప్పు, మా క్లినిక్ వచ్చి సన్నపడ్డానని చెప్పు, నాకు ఫోన్ చేసినందుకే సన్నపడ్డానని చెప్పు, నలుగురు వెళ్ళడం. ఈవిడ కూడా అదే చెప్పింది, నేను 10 కిలోలు అయితే తగ్గానండి, దాంట్లో 7 కిలోలు ఆవిడ చెప్పినందుకు తగ్గాను, 1.5 కిలోన్నర ఈవిడ అదేదో ఇచ్చింది అది తిన్నందుకు తగ్గాను, ఇంకో 1/2 కిలో ఈవిడ చెప్పినందుకు తగ్గాను, ఇంకో 1/2 కిలో నా వల్ల నేను తగ్గాను. ఇలా వీళ్ళందరికీ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మి చాలా మంది అక్కడికి వెళ్ళి మేము మోసపోయామని కామెంట్లు పెడితే ఈవిడ లైమ్ లైట్లోకి వచ్చింది. ఇప్పుడు ఒకరు ఫేమస్ అవుతున్నారు అంటే వెంటనే వాళ్ళ వెనకాల బురద చల్లే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నో ఐఎమ్ నాట్, స్టోరీ అండి. ప్లీజ్ ఆస్క్. మీరు చిట్టి కదా బాగా చెప్పారు, చిన్ని పువ్వు అంతా. అలాగే ఉన్నాయి యూట్యూబ్. మీరు తలుపులోంచి కాదు కిటికీ. అమ్మా, నీ వంటకం, నువ్వు వండే వంటకం, నువ్వు చేసే ఆ చిన్న వంటకం 5 నిమిషాలే కాదండి. దీంట్లో సొసైటీ అంతా ఇప్పుడు కొత్తగా వెళ్ళిపోయి బ్రింగ్ యువర్ హస్బెండ్, నీతో పాటు ఒక బంగ్లాదేశ్, అవన్నీ ఫస్ట్ అమ్మాయి నీ ఓన్ కూతురు కాదు. ఇప్పుడు వీళ్ళని నేను ఎలా చెప్తానంటేనండి, ఇట్లా ఫేమస్ అయిన వాళ్ళే ఒక అఘోరి కూడా.
ఆమె సొసైటీకి హార్మ్ఫుల్ కాదు, ఆమె ఎవరిని కిడ్నాపుల్ చేయాలి, చంపాలి, ఏం చేయలేదు. పబ్లిక్ న్యూసెన్స్ కదా. వాట్ ఎవర్ అదొక ఏదో ఉంది సంథింగ్, ఒక్కొక్కరికి ఒక న్యూసెన్స్ ఉందిలే. బట్ అట్లా క్యారెక్టర్ బాగా ఫేమస్ అయితే వాళ్ళని నెగిటివ్ చేసుకుంటూ ఫేమస్ అయ్యే వాళ్ళు ఉంటారు మళ్ళీ. ఇలా అంటే వాళ్ళకి వేరే టాస్క్ ఉండదు, వీళ్ళని పొడుస్తా వీళ్ళు ఫేమస్ అవుతారు. ఇప్పుడు కూడా చెర్రీసా టాక్సీ మీద మొన్న ఆమె పాపం మన వినీలా డైట్ ఆవిడ ఫేమస్ అయింది. ఆ పూర్ణిమ కూడా ఓకే, కొద్ది గొప్ప ఆవిడలో ఉన్నంత వరకు. బట్ విలీనాని గిల్లితే తప్ప పూర్ణిమ లైన్లో ఎట్లా రాలే చూసావా? నో కమెంట్స్. సో ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి వాట్ ఎవర్. మరి ఇంకేమన్నావు నవ్వి. ఇప్పుడు ఇక్కడ తెలుసు నాకు, ఇక్కడ కూడా ఇప్పుడు చెర్రీ బాగా ఇదైన తర్వాత గతంలో కూడా ఈమె మీద బోల్డ్ అంతమంది నెగిటివ్స్ చేశారు, ఇంత ముందు కూడా చేశారు. ఆ మిల్ అది కాదు, అప్పులు చేసేది, అప్పులు కట్టక ఇల్లు వదిలేసి అటుపోయేది, ఆ ఇల్లు వదిలేసి ఇటుపోయేది. మరి ఇంటర్కి కొత్తగా అంటే ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడే కొత్తగా ఇల్లు తీసామండి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పువ్వు ఇప్పుడు మళ్ళీ పనికొస్తుంది. మీకు అదంతా చూపించాలి, వాళ్ళు అది చూపిస్తే మీరు అబ్బాయి ఎంత బాగా చూపిస్తున్నారో అంటారు. నచ్చుతున్నాయి మీకు ఆ ఇల్లంతా, ఆ పువ్వు, ఆకు, అలమ అన్నీ నచ్చుతున్నాయి, వాళ్ళ మసాలా దినుసులు. ఇంకొంతమంది నేను వంటలు చేస్తాను, మీకు మా వంటిల్లు ఎప్పుడు చూపించలేదు కానీ వంటిల్లు నేను సరుకులు ఎక్కడ కొంటాను ఈ షాప్లో అయినా అక్కడికి వెళ్ళి డిఫరెంట్ కొన్ని వీడియోస్ లో ఆవిడ చెప్తారు, నేను వండటం ఎంత బాగా వండుతాను, నేను తింటాం కూడా చూడడానికి ఎంజాయ్ చేస్తారు జనాలు. అదే పైసాచి కనండి. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈవిడేమి అమ్మాయిలతో వ్యాపారం చేయట్లా, పిల్లల్ని ముక్కు మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకెళ్ళట్లా. నెక్స్ట్ వద్దులేండి, ఆ డైలాగ్ మీకు కొంచెం నెగిటివ్ రిపర్కషన్ వచ్చింది. వాట్ ఎవర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మెడలు కొయ్యట్లా, ఇంకేమి చేయట్లా, చిట్టీలు పెట్టేసి కూడా ఎత్తేయట్లా షాపులు, బోర్డులు తిప్పట్లా, ఎవరిని మోసం. షీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ. తను ఏం చేసుకుంటే మీకు ఎందుకు పొడుస్తున్నారో అని అడుగుతున్నాను నేను. తను అఫ్ కోర్స్ షీఈ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ వాళ్ళని చూసి మీరు ఇది చేయండి ఆ బోధకులు వేరు, ఈ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఆటలాడుకునే వాళ్ళు వీళ్ళు వేరు. నాకు ఒకటి చెప్పండి, ఆవిడ తింటాం జనాలకి ఏంటి అంత ఆనందం అంటే సొరకాయని కూడా కోసి చూపిస్తుంది కొన్నది. సీరియస్లీ నాకు అర్థం కావట్లా. సొరకాయ వస్తాను ఫ్రెండ్స్, తిందాం రండి ఫ్రెండ్స్ అంటారు. ఎక్కడ రావాలి మేము, తిందాం రండి ఫ్రెండ్స్ అంటే. వీడు చూస్తున్నాడు కాబట్టి నేను సొరకాయో వంకాయో పుచ్చకాయో చూపిస్తున్నా. వీడు చూడడం అంటే రండి ఫ్రెండ్స్ వచ్చేయండి, ఎక్కడికి రావాలి స్వామి, అలా తినడానికి రండి ఫ్రెండ్స్ అంటే అబ్బాయి ఎంత ఆప్యాయంగా పిలిచింది అని చెప్పేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాడు ఒక సబ్స్క్రైబ్ చేసి వాడో ముగ్గురు స్టాలిన్ సినిమా లాగా సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటూ పోతూ ఉంటారు. సి నాట్ ఓన్లీ ఈవిడ, అంటిల్ అండ్ అన్లెస్ జనాలకి క్రైమ్ చేయనంత వరకు ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. లెట్ దెమ్ బి హ్యాపీ. వద్దు ఊరికే పోగు చేయకండి. వాడు ఏం చేసినా మనకెందుకు, అది సి ఆ కూతురు వాళ్ళ సొంత కూతురు అయితే మనకెందుకు, పరాయి కూతురు అయితే ఎందుకు. ఇది కరెక్ట్. ఆవిడ ఒక హస్బెండ్ తో ఉంటే మీకెందుకు, ఇద్దరు ఆవిడ పర్సనల్ లైఫ్ అది మీద షోస్ చేసి జనాలు ఏదో సొసైటీకి మేలు జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటేనండి నాకు అర్థం కాదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేమే పతివ్రతలో ఉన్నట్టు షోలు చేసేసి ఏంటంటే ఈవిడ హస్బెండ్ చూపిదేంటి, అసలు ఇలా పిల్లకి మొదట ఒక నూడిల్స్ బండాడితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి దట్ డీఫేమింగ్. నాకు అర్థం కాదు ఏంటంటే వాట్ వే అంటే మీరేం రూపాయి ఇవ్వలేదు, అప్పులు ఇచ్చినాడు వసూలు చేసుకుంటారు. వాడెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకుంటారు, ఈవిడ ఎత్తేసిందండి. అసలు వీళ్ళందరి మీద ఈవిడ ఎందుకు కంప్లైంట్ పెట్టట్లే? అసలు మీరు ఎంత వాగితే ఆవిడకి అంత ఆనందం. బికాస్ షీఈస్ వెరీ క్లెవర్ దెన్. ఎగ్జాక్ట్లీ, బికాస్ దిస్ ఇస్ సెకండ్ ఆర్ థర్డ్ టైం. ఒకసారి అలా వెళ్ళిపోయింది, తర్వాత చెర్రీసా టాక్సీ అట్లాంటిది ఇట్లాంటిది అని ఇంతమంది ఇన్ని వీడియోలు చేశారు, అట్లా పడిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డెవలప్ చేసిన ఛానల్. సేమ్ అలాగే చిట్టి పికిల్స్ లానే ఫాల్ అండ్ మళ్ళీ ఎక్కడికో, మళ్ళీ ఫాల్, మళ్ళీ ఎక్కడికో అట్లా. బట్ తినే బిజినెస్ ఆగట్లా. మైసూర్లో ఇల్లు కట్టుకుంది, రేపు కూడా మళ్ళీ ఇంత పెద్ద చేపని ఇలా పీక్కు తింటది, హ్యాపీగా తింటది, మంచిగా వండుతుంది. ఇవాళ బక్రీద్ కదా, ఇంత పెద్ద మేకనకు వస్తుంది, చక్కగా ఇట్లా అని పెట్టి కాలు మెడ పట్టుకొని తినేస్తుంది. ఆవిడ ఇష్టం అది, తన బక్రీద్, తన ఇష్టం, తన మేక తను కొనుక్కుంటూ తను వండుకుంటుంది. ఇంకేంటి, మీ ఇంట్లో మేకను వండితే లాక్కొచ్చేది తినట్లేదు కదా, మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని నేను కాంట్రిబ్యూషన్ చేయమన్నట్లా, మా పిల్లలకి మీరు అందరూ పెళ్లి చేయండి అనట్లా, నాకు మేకను కొనివ్వండి అనట్లా, నాకు సరుకులు కొనివ్వండి అనట్లా, నథింగ్ లైక్ దట్. చూసేవాళ్ళు చూస్తున్నాడు, తన కంటెంట్ జనరేట్ చేస్తుంది. నాకు లాస్ట్ ఒక చిన్న డౌట్ ఉందండి, నాకు ఈ మైండ్ లో చచ్చిపోతుంది నాకు ఇది. ఆమెని తింటాం చూసి ఇష్టపడి తినే బ్యాచ్ ఎవరు ఉంటారండి? నాకు ఈ కాన్సెప్ట్ ఈటర్స్ బ్లాగ్స్ లో నాకు అర్థం కాదు. ఇది యాక్చువల్ గా కొరియన్ లో స్టార్ట్ అయింది. ఫస్ట్
కొరియన్ పీపుల్ చేసే వీడియోలు ఇంత పెడతారండి మొత్తం ప్లేట్ నిండా మౌత్ వరకు పెడతారు. ఇలా 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 అన్ని తినేసి ఎలా తింటారో కూడా అర్థం కాదు, మన ముందే తింటారు అదంతా. అంటే ఫేక్ కూడా కాదు, నేను అది చూస్తాను ఇక్కడ కట్ అవుతుందా అని, నథింగ్ కట్, మొత్తం నోట్లోకే వెళ్తుంది. అసలు అంత ఎట్లా వెళ్తుంది? కడుపు ఇంతే కదా మనిషికి ఉండేది, దేవుడు ఇచ్చింది, ఇంత ఇవ్వలేదు కదా. నువ్వు లేచి నిల్చున్నా ఇంతే ఉంటది. పోనీ ఇంత కడుపున్నా మనం అంత తినమే, ఎలా తింటారు అర్థం కాదు. మళ్ళీ ఇంత జ్యూసు ఇంతది ఇంతది, అది బాగా ఫేమస్ అయ్యి చాలా మంది అది చేయడం మొదలు పెట్టారు. వాచింగ్ ట్రైబ్ ఏంటంటారు ఇలాంటి అది మొదలు పెట్టేసరికి ఇవి కూడా అలా చేస్తుంది. అది ఏంటో అదొక ఆనందం, ఇట్లా చూస్తూ ఉంటారు. ఇంకొక దరిద్రం ఏంటంటే పింపుల్స్ గిల్లుతా ఉంటే వీడియోలు చేస్తూ ఉంటారు. పీపుల్ వాచ్ దెమ్ లైక్ ఇన్ లాక్స్. I don't know what is gross. This is gross. They're doing, madam. Yeah, they're doing. Next, మళ్ళీ డ్యామేజింగ్ థింగ్స్ అండ్ పీపుల్ ఎంజాయింగ్. ఇది నేను చెప్తా. పెట్టి గాజు ట్యాప్ మన పగల కొడతాడు ఆ గ్లాస్ ని. పీపుల్ నెక్స్ట్ మళ్ళీ దాన్ని డొల్లిచ్చి మెట్ల పై నుంచి ఒక్కొక్క సీసా డొల్లి అది పగులుతా ఉంటుంది అటెళ్ళి. వీడు చూస్తా ఉంటాడు. వాడు ఎందుకు పెట్టాడు అంటే వీడు చూస్తున్నాడు కాబట్టి వాడు పెట్టాడు. వైరల్ వీడియో ఇంకోటి ఏంటంటే గుడ్డు టేబుల్ కింద పడేసారు, ఇండియాలో ఇలా పడుతుంది. అన్ని చూస్తాము, ఏం తేడా ఉండదు, గుడ్డు పగిలిపోతారు. అన్ని గుడ్లు పగులుతాయండి. పగిలిన గుడ్డేనా ఇవిడ? లేదు, ఆ పగిలిన గుడ్డు నుంచి తెలివైన పిల్ల బయటకు వచ్చి ఇప్పుడు ఆడుకుంటుంది జనాలు. షీ విల్ రూల్. శివనే కాదు, ఇట్లా ఒకసారి పడి లేచిన వాళ్ళు అందరూ బానే ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్, ఇవిడకున్న సబ్స్క్రైబర్స్ కానీ రెవెన్యూ ఎంత ఉంటుంది ఇవిడికి మంత్లీ? అందరు పడిపోతున్నారు ఎంత ఇవిడి పైన, ఆస్తి వాటా ఇవ్వట్లేదు. నాకు సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో తెలియదు, దాన్ని బట్టి ఒక వీడియో ఎంత పోద్ది? వెళ్తాయి కదండి, 1 లక్ష 2 లక్షలు ఈజీగా వెళ్తాయి. 1 లక్ష 2 లక్షలు పోతే ఇప్పుడు ఆర్పిఎం సిపిఎం వాల్యూ తగ్గి ఉంటుంది. ఎందుకంటే తిట్టే వాళ్ళు రిపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సిపిఎం ఆర్పిఎం వాల్యూ తగ్గుద్ది. సో 50 పైసలు చొప్పున 90 పైసలు చొప్పున చూసుకున్నా ఎంత కదా, 10, 20 వేలు 30 వేలు ఒక వీడియోకి వస్తుంది. అంతా 5-6 వేలు కనీసం అట్లీస్ట్ 10,000 అటు ఇటుగా వీడియోకి అయితే వస్తుంది. ఇనఫ్ కదా. ఇప్పుడు 10,000 మరి ఖర్చు పెట్టట్లా, ఇంత పెద్ద చేప అంత పెద్ద మటన్ ఇన్ని డబ్బులు ఖర్చు అయితే వస్తుంటాయి, బంగారం లాగా వస్తుంది. సో ఈవిడ గురించి ఇలా మాట్లాడే వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళు. దే ఆర్ ట్రైంగ్ టు ఊరికే నీకైతే ఆనందాన్ని ఇస్తుంది కదా ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచంలో. అదేంటో నీకు తెలియదు, చూస్తున్నావు వీడియోస్ తెల్లారు ఆమె తినేదంతా చూస్తున్నావు, మూతి రుద్దుకునేదాకా చూస్తున్నావు. నువ్వు అసలు ఏదో నీ మూతికి అంటినట్టు ఫీల్ అయ్యి చూస్తున్నావు. అంత ఇదిగా చూస్తున్నప్పుడు మళ్ళీ లాస్ట్కి నువ్వు ఇది అనే అర్హత నీకు ఎక్కడిది? నీకు ఆ పావు గంట 17 నిమిషాల వీడియో అయితే నీకు ఎంటర్టైన్ చేసిందా లేదా? దెన్ దట్ ఇస్ ట్రూ. సో బట్ ఇవాళ సన్నబడ్డం కూడా కరెక్టే అంటారా? కనిపిస్తుంది కదా సన్నబడ్డం కరెక్ట్ అంటున్నారు. సెకండ్ ఇప్పుడు ఆటో ఒకడు తల ఒకడు కాలు ఒకడు పెడితే పిండి అయితే ఆవిడ సన్నం చేయలేదు, కనబడుతుంది. మొన్న ఖుష్బు సన్నబడింది, కనబడుతున్నాయి ఫేసెస్ లో. దెన్ ఇప్పుడు గ్రాఫిక్ జన్ తనేం గ్రీన్ మ్యాట్ లో వంటలు చేయట్లేదు కదా, తను చక్కగా ప్రకృతిలో చెట్టు కింద ఆకువాక్క కింద కూర్చొని చేస్తుంది. మెట్ల పైన కూర్చోనో లేకపోతే టెర్రస్ పైన కూర్చోనో డోర్లుతానో ఏదో చేస్తుంది. లెట్ హర్. గ్రీన్ మ్యాట్ లో చేస్తే అప్పుడు అనుకో గ్రాఫిక్ చేశారు అని. So this is all about Cherry Satakshi channel and controversy. Vigyan garu kanindi, nenu kanindi, being a lady and he being a man, we support her totally. ఆవిడ చేస్తున్న బిజినెస్ ఆవిడ ఇష్టం తప్ప ఈవిని పోక్ చేసి పైకి వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళు అచ్చాస ఎక్కువ, కానీ ఈవిడ ఆశ లిమిట్స్ పర్మిసిబుల్ లిమిట్స్ లోనే ఉన్నాయి. అండ్ షీ వాస్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ షీ క్యాన్ టు ఎంటర్టైన్ ఎనీవన్, అండ్ షీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ.